అయినా నిన్ను నమ్మడం, నేను మోసపోవడం నా తప్పు. నీలాంటి దుర్మార్గుణ్ణి ఏరి కొరి పెళ్లి చేసుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నువ్వు చెప్పినట్టు నిరపరాధివి అని నువ్వు నిరూపించుకోలేకపోయావు. కాబట్టి రేపు సాయంత్రంలోగా ఈ ఫ్యాక్టరీ నుండి శాశ్వతంగా వెళ్ళిపో. మ్యాగీ, ఆ వీడియో ఎలా మారింది? ఇది కదా నాకు కావాల్సినది. పాపం అండి మీ బావ. అమ్మయ్యా, ఇంకా ఈ వెంకీ అడ్డు తొలగిపోయినట్టే. నెక్స్ట్ అటెంప్ట్లో మ్యాగీని లేపేయాలి. ఏంటి బాసు, వీడియో అలా ఎలా మారింది? అదే నాకు అర్థం కావట్లేదు రాజు. కరెక్ట్గానే తీసుకొచ్చాను, కానీ ఏమబ్బీ పాపం, నీకు ముందురుకులాటే కాని వెనకాల ఏం జరుగుండాదో తెలీదు. అఖిలమ్మ, అందుకే ఇట్లాంటి వాళ్ళని చూసి తొందరపడకు సుందరవదన అనే సామెత పుట్టినట్టుంది. కష్టమయ్యా. వెంకీ బాబుకి పాపం ఆ వీడియో చూసిన షాక్ కి దెమ్మ తిరిగి బొమ్మ కనపడింది. హట్ట లుక్కులు ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేవులే అబ్బీ. సార్, మా అమ్మి ముందు నన్ను దోషం చేయాలని చూసి బోల్తా పడినావు. చాలదా ఇంకా లుక్కులిస్తుండావు లుక్కులు? అత్త, నిజం నిప్పు లాంటిది. అది ఎప్పటికైనా నీ అబద్ధాన్ని కాల్చి నీ మోసాన్ని కూల్చి నన్ను నిర్దోషిగా నిలబెడుతుంది. అవునవును, నిజం బయటకొస్తాది. కానీ అప్పటికి నువ్వు ఫ్యాక్టరీలో ఉండాలి కదబ్బీ. పాపం బావుగారు ఈ అబ్బి నిజమో నిజమో అని ఈ ఫ్యాక్టరీ నుంచే కాదు, ఇంట్లో నుంచి మన మ్యాగీ జీవితంలోంచి కూడా వెళ్ళిపోతా ఉండాడు. ఆ తర్వాత పాపం అటెంప్ట్ మర్డర్ కేసులోని శ్రీకృష్ణ జన్మస్థానంలో చెప్పకూడు తింటా ఉంటాడు. అయ్యో, తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతా ఉండాది బావుగారు. అబ్బిముఖం ఇట్టా డల్లుగా బాధగా ఉన్నప్పుడే మనం హ్యాపీగా వెళ్ళిపోదాం బావుగారు. అలాగే అమ్మా. అదేంటి వెంకీ, ఆ ఇంటర్వ్యూ అమ్మాయి చేసిన తప్పుకి అంతలా బాధపడింది? మళ్ళీ ఆ వీడియో ఎందుకు మార్చిందో అదే నాకు అర్థం కావట్లేదు అంకల్. వెంకీ గారు, నన్ను క్షమించండి. మా తమ్ముడిని కాపాడుకోవడం కోసం మీకు అన్యాయం చేశాను. అంటే
ఆ అమ్మాయిని ఎవరో బెదిరించి వీడియో చిప్ మార్పించారా? ఇదంతా మా అత్త వెనకుండి చేయించిందని అర్థమవుతుంది. బాసు, ఈ ఆడియో మెసేజ్ని మ్యాగీ మేడం వినిపిస్తే? నమ్మదు రాజు, ఇది కూడా మనమే క్రియేట్ చేసామనుకుంటుంది. మరి ఇప్పుడు ఎట్లా బాసు? రేపటితోనే అగ్రిమెంట్ అయిపోతుంది. మీరు ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోవాలి. వెంకీ బాబు, మంచి వాళ్ళకే ఆ దేవుడు ఎందుకు పరీక్షలు పెడతాడో తెలియట్లేదు. బాబు, ఇక్కడ ఇలా బాధపడుతూ ఉండటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఇక మనం ఏమీ చేయలేం. పద వెళ్దాం. లేదంకల్, ఈ ఫ్యాక్టరీతో అనుబంధం రేపటితో తీరిపోతుంది. ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. సార్, మీరు వెళ్ళండి, నేను బాస్తో ఉంటానులేండి. హ్మ్. హా, రారా. ఎక్కడో ఈ తప్పు నువ్వు చెయ్యలేదు అని చిన్న నమ్మకం ఉండేది. కానీ ఈరోజు అది కూడా పోయింది. అయినా నిన్ను నమ్మడం, నేను మోసపోవడం నా తప్పు. నీలాంటి దుర్మార్గుణ్ణి ఏరి కొరి పెళ్లి చేసుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. బాసు, ఎంతసేపని ఇక్కడ ఉంటావు? రాత్రి నువ్వు ఇంకా రాలేదు అని అవతలమ్మ కంగారు పడుతుంది. పద పోదాం. నేనెవరికీ ఏ అన్యాయం చేయలేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది?